హలో గైస్, ఇవాళ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బ్రిలియంట్ మూవీ బట్ అట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ కూడా అయిన ఒక మూవీ గురించి చూసేద్దాం. అదే వన్ నేనొక్కడినే. అప్పుడెప్పుడో 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఇప్పుడు ఎందుకురా అంటారా? ఆ సినిమాలో ఉన్న గొప్పతనం కనీసం ఇప్పుడైనా తెలుసుకొని ఇలాంటి సినిమానా మనం ఫ్లాప్ చేసింది అని కొంతమంది అయినా రిలీజ్ అవుతారేమో అని ఒక చిన్న ఆశ, అంతే. ఈ సినిమా ఆల్రెడీ అందరూ చూసుంటారు కాబట్టి దీని కథ గురించి కొత్తగా మీకు చెప్పాల్సింది ఏం లేదు. గౌతమ్ ఒక రాక్ స్టార్. స్కిజోఫ్రెనియా వల్ల తన పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమీ గుర్తుండవు, ఇంక్లూడింగ్ తన పేరెంట్స్ ఫేస్ అండ్ వాళ్ళ నేమ్స్ కూడా. అయితే వాళ్ళు చనిపోయారని, వాళ్ళని చంపిన వాళ్ళు మాత్రమే గుర్తుంటారు. తన ఇమాజినేషన్ లో జరిగిన ఇన్సిడెంట్స్ నిజమా కాదా, గౌతమ్ జస్ట్ అన్ని ఇమాజిన్ చేసుకుని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాడా, చివరికి ఏమైంది అనేదే మెయిన్ ప్లాట్. ఇలా చెప్తే చాలా సింపుల్ గా అర్థమైపోయినట్టే ఉంటుంది కదా. అందుకే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే టెక్నిక్ ని యూజ్ చేసి హీరోకి ఉన్న డిసార్డర్ ని ఇంకొక టూల్ లా యూజ్ చేసుకుని ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ లాస్ట్ దాకా ఎంగేజ్ చేస్తూ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. సినిమా స్టార్టింగ్ లో హీరో పాస్ట్ గురించి చిన్న గ్లిమ్స్ చూపించేసి ఒక సాంగ్ తో తను ఒక రాక్ స్టార్ అని ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే సుకుమార్ ఆయన మార్క్ సీన్స్ తో మ్యాజిక్ స్టార్ట్ చేసేస్తారు ఈ మూవీలో. సాంగ్ అయిపోగానే వచ్చే సీన్ చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. హీరోని ఎవరో షూట్ చేయడానికి ట్రై చేసినట్టు, తనని పట్టుకోవడానికి హీరో తన వెనకే వెళ్లి తనని అటాక్ చేసినట్టు ఒక ఫైట్ సీన్ పెట్టి అదంతా జస్ట్ హీరో ఇమాజినేషన్ అని రివీల్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ కూడా ఇచ్చేస్తారు. అండ్ ఆ పర్టికులర్ సీన్స్ లో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. విలన్ ని వెతుక్కుంటూ బయటకు వచ్చిన గౌతమ్ ఫస్ట్ ఒక హోర్డింగ్ చూస్తాడు. అందులో ఒక కార్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అండ్ తన ఫేస్ టర్న్ చేయగానే అదే కార్ లో విలన్ వెళ్తున్నట్టు చూపిస్తారు. అంటే ఆ హోర్డింగ్ చూసి గౌతమ్ ఇమాజిన్ చేయడం స్టార్ట్ చేసుకున్నాడని. అలాగే తను చేస్ చేసే టైంలో కూడా కార్ ఒక టన్నెల్ నుండి పాస్ అయినప్పుడు అక్కడ ఉండే సెన్సార్ లైట్స్ ఏవి ఆన్ అవ్వవు, బట్ మహేష్ బాబు బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఆన్ అవుతాయి. అండ్ అలాగే కార్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఉన్న వాటర్ కూడా స్పిల్ అవ్వదు, బట్ బైక్ వెళ్ళినప్పుడు ఆ వాటర్ స్పిల్ అయినట్టు చూపిస్తారు. ఇది చాలా సింపుల్ బట్ బ్రిలియంట్ ఐడియా. ఇవన్నీ డీటెయిల్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఈ సీన్ తోనే సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. అండ్ హీరో క్యారెక్టర్ కి వెంటనే కనెక్ట్ అయిపోయి సినిమాలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకా అక్కడ నుండి హీరో ఇమాజిన్ చేసుకుంటున్నాడా లేక నిజంగానే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. గోవాలో జరిగే ఒక సీన్ లో హీరోయిన్ నిజంగా తనతో ఉందా లేదా అని తెలుసుకోవడానికి పక్కనే ఉండే ఒక ఓల్డ్ కపుల్ తో కన్ఫర్మ్ చేసుకోవడం లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ వల్ల సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అయితే హీరో స్టేట్ ఆఫ్ మైండ్ ని ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పాలని గోవాలో హీరోయిన్ తో పెట్టిన కొన్ని సీన్స్ మాత్రం సినిమాలు ఎక్కువగా చూడని ఆడియన్స్ ని కొంచెం ఎక్కువగానే కన్ఫ్యూజ్ చేసేసాయి. ఇదేంటి సినిమా ఇలా ఉంది అనే ఫీలింగ్ కూడా తెప్పిస్తాయి. అది నీకెలా తెలుసు అంటే, నేను సినిమా చూసేటప్పుడు నా పక్కన కూర్చున్న కొంతమంది రియాక్షన్ చూస్తే నాకు ఆ విషయం అర్థమైంది. ఇవన్నీ సీన్స్ తర్వాత వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది రేర్ అండ్ బ్రిలియంట్లీ డిజైన్ సీన్ అని చెప్పొచ్చు. అప్పటిదాకా తన ఇమాజినేషన్ లోనే ఉన్న విలన్ సడన్ గా తన ముందుకు రావడం, తను ఇమాజినేషన్ కాదు రియల్ అని హీరోని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం, కానీ అప్పటికే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయిన గౌతమ్ అతన్ని నమ్మకుండా గన్తో షూట్ చేసేయడం, ఇదంతా ప్రజెంట్ చేసిన విధానం చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అండ్ తను బయటికి రాగానే సమీరా క్యారెక్టర్ గన్ సౌండ్ గురించి అడిగితే ఆ ముగ్గురిలో ఒకరిని చంపేశాను అని, ఇంకా తన మైండ్లోకి ఎప్పటికీ రాడు అని చెప్పాక సౌండ్ రాకూడదే అని ఒక చిన్న డైలాగ్తో గౌతమ్లో ఉన్న కన్ఫ్యూజన్ని ప్రజెంట్ చేయడం చాలా బ్రిలియంట్ థాట్. ఈ పర్టికులర్ ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. తన ఇమాజినేషన్ లో ఉన్న క్యారెక్టర్ కళ్ళ ముందు కనపడగానే నమ్మకం పోయి ఒక ఫ్రస్ట్రేషన్ లో వచ్చే స్మైల్ తో స్టార్ట్ చేసి తనతో కన్వర్జేషన్ టైంలో తన లోన్లీనెస్ తెలిసేలా అండ్ తన పేరెంట్స్ లవ్ కోసం తప్పిస్తున్న ఎమోషన్ తెలిసేలా ఆ వెంటనే కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ తో పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన సూపర్ స్టార్. నిజానికి హీరో విలన్ ని చేస్ చేయడం కాదు, తను తన చైల్డ్హుడ్ ని, తన ఐడెంటిటీని, తన పేరెంట్స్ డెత్ వెనక ట్రూత్ ని చేస్ చేస్తున్నాడు అనిపించేలా ఉంటుంది ఈ సీన్. సెకండ్ హాఫ్ లో కూడా లండన్ కి వెళ్ళాక ఆ రూబిక్స్ క్యూబ్ ని ఎలా సాల్వ్ చేస్తాడు అని మనం అనుకుంటుంటే, హీరోకి చిన్నప్పటి నుండి ఒక ఫార్మాట్ లో దాన్ని అరేంజ్ చేయడం అలవాటు ఉన్న విషయం తెలిసి వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి ముందు ఆ బ్యాంక్ లోగలా వచ్చే ప్యాటర్న్ డిజైన్ తో ఆ రూబిక్స్ క్యూబ్ మీద డిజైన్ చేశాడు అని రివీల్ చేయడంతో పాటు ఆ సీన్ కి ముందు జరిగిన ఫైట్ లో ఆ బ్యాంక్ లోగోని ఇంటెన్షనల్ గా రివీల్ చేసినా చాలా మంది అబ్జర్వ్ చేయకుండా డైరెక్టర్ సుకుమార్ గారు చాలా బాగా మేనేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఇదే డౌట్ ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు కూడా సుకుమార్ గారిని అడిగి మరీ క్లియర్ చేసుకున్నారు. అలాగే ఇంటర్వెల్ కి ముందు హీరోయిన్ మీద అటాక్ జరిగినప్పుడు కూడా అప్పటిదాకా అదంతా తన ఇమాజినేషన్ అనుకునే గౌతమ్ హీరోయిన్ కి బ్లడ్ రావడం చూసి ఇది నిజమో కాదో నాకు తెలీదు, బట్ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ఫైట్ సీన్ స్టార్ట్ అవ్వడం లాంటి చాలా సీన్స్ సుకుమార్ బ్రిలియన్స్ ని ఇండికేట్ చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఉండే చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఎలా మిస్ అయ్యాం మనం, ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ చేసామనే ఫీల్ వచ్చేస్తుంది మనకు. ప్రీ క్లైమాక్స్ లో నాజర్ అండ్ మహేష్ బాబు మధ్యలో కన్వర్జేషన్ అండ్ షూట్అవుట్ సీన్ కూడా ఇంకో హైలైట్. ఎస్పెషల్లీ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని నాజర్ అడగగానే హీరో గన్తో కాల్ చేసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ గురించి ఎప్పటికీ తెలియదనే బాధతో ఏడవడం చాలా చాలా బ్రిలియంట్ థాట్.
చాలా చోట్ల తను హాలుసినేషన్స్ చేసుకుంటున్నప్పుడు ఫ్లాషెస్ లాంటి ఫ్రేమ్స్ కనిపిస్తాయి. అది తను హాలుసినేషన్స్ చేసుకుంటున్నాడు అని సింబాలిక్ గా పెట్టారు, కానీ వాటిని కూడా ఎవరు ఎక్కువగా ఐడెంటిఫై చేయరు. అండ్ హీరోకి అంతా తెలిసిన తర్వాత అలాంటి ఫ్లాషెస్ లాంటి ఫ్రేమ్స్ ఆగిపోయి షార్ట్స్ అన్ని స్టేబుల్ అండ్ బ్రైట్ గా ఉంటాయి. ఇవే కాదు, సినిమాలో మహేష్ బాబు సన్ గౌతమ్ స్పెషల్ రోల్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో మహేష్ బాబు అండ్ గౌతమ్ ఒకే ఫ్రేమ్ లో రన్ చేస్తూ వెళ్లే షాట్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అండ్ తన చిన్నప్పటి బుక్ లో వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ చూసాక మహేష్ బాబు ఎమోషనల్ అయ్యే సీన్ లో పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ బుక్ ఓపెన్ చేసే టైంలో కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు క్యారెక్టర్ చేతిలో ఒక చిన్న షేక్ కూడా కనిపిస్తుంది. రియల్ సీన్స్ అండ్ హాలుసినేషన్ సీన్స్ లో మహేష్ బాబు గారి ఐస్ మూవ్మెంట్స్ మరియు బాడీ పొజిషన్స్ లైక్ రియల్ సీన్స్ లో స్ట్రైట్ గా ఉండడం, హాలుసినేషన్స్ లో కొంచెం మూడీగా బెండ్ అయి ఉండడం లాంటి మైక్రో డీటెయిల్స్ తో పర్ఫామ్ చేశారు. అలాంటి సీన్స్ లో ఫేస్ కనిపించకపోయినా బాడీతో కూడా ఎమోషన్ ని తెలిసేలా చేయడం ఆయన పర్ఫార్మెన్స్ లెవెల్ కి ఒక ఎగ్జాంపుల్. నాకు పర్సనల్ గా బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు గారి టిల్ డేట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ గౌతమ్ క్యారెక్టర్. మరి ఇంత మంచి సినిమా ఫ్లాప్ ఎలా అయ్యింది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా జానర్ ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ, అసలు లేవా అంటే ఉన్నాయి, బట్ అవి కూడా పెద్దగా ఆడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీలకట్ట డైరెక్ట్ చేసిన నందవరం 120 కిలోమీటర్స్, ఇది కూడా చాలా మంచి సైకలాజికల్ థ్రిల్లర్, బట్ ఇదొక మూవీ ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. ఇక సెకండ్ రీజన్, ఇది 2014లో రిలీజ్ అయింది. అప్పటికి చాలా మంది తెలుగు ఆడియన్స్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని, సైకలాజికల్ థ్రిల్లర్ని, కాంప్లెక్స్ ఎడిటింగ్ని అంతలా అడాప్ట్ చేసుకోలేదు. ఒకవేళ షట్టర్ ఐలాండ్, ఇన్సెప్షన్ లాంటి మూవీస్ చూసి అర్థం చేసుకుంటే డెఫినెట్లీ వన్ ఎనకొన్ని మూవీ కూడా ఇండియన్ సినిమాలో వచ్చిన ఒక మాస్టర్ పీస్ అనిపిస్తుంది. అండ్ నిజంగా ఇది ఆ కేటగిరీలోకి వచ్చే మైండ్ బెండింగ్ సినిమా అని చెప్పొచ్చు. ఇంకో ఫ్యాక్టర్ ఈ సినిమా బడ్జెట్. అప్పట్లోనే ఇది అరౌండ్ 75 crore బడ్జెట్తో వచ్చింది. ఇలాంటి ఒక జానర్ మీద అంత బడ్జెట్ పెట్టడం కొంచెం రిస్కీ. అండ్ వన్ నేనొక్కడనే సైకలాజికల్ థ్రిల్లర్ అని రిలీజ్ వరకు చాలా మందికి తెలియదు. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా దీని గురించి కొన్ని ఇంటర్వ్యూస్లో కన్ఫెస్ కూడా చేశారు. ప్రాపర్ ట్రైలర్ లేకుండా రైట్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అవ్వడానికి రీజన్ అయింది అని. బట్ ఆ టైటిల్ని అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది, నేనొక్కడనే అంటే ఐఎమ్ అలోన్, అంటే నేను ఐసోలేటెడ్, నా ప్రపంచం నాదే అని మీనింగ్ వచ్చేలాగా ఉంది. బట్ మనం దాన్ని అంత డీప్గా అయితే చూడలేదు. అండ్ ఇంకొక ఫ్యాక్టర్, రన్ టైం. ఈ జానర్కి ఈ సినిమా రన్ టైం కూడా కొంచెం మైనస్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్లో హీరో స్టేట్ ఆఫ్ మైండ్ అర్థమయ్యేలా ఉండాలని హీరోయిన్తో గోవాలో వచ్చే చాలా సీన్స్ సినిమా ఫ్లోని కూడా కొంచెం దెబ్బతీశాయి. బట్ ఈ సినిమాకి టెక్నికల్గా కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. చాలా ఇంటర్వ్యూస్లో రాజమౌళి గారు కూడా హీరో పోలీస్ స్టేషన్లో జస్ట్ అలా కూర్చున్న బ్యాక్ షాట్ గురించి సింపుల్గా ఉన్న చాలా బ్రిలియంట్ షాట్ అంటూ మెచ్చుకున్నారు కూడా. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హాంటింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో గౌతమ్ క్యారెక్టర్ వాళ్ళ మదర్తో ఉన్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇవే కాకుండా పార్కింగ్ లాట్లో ఉండే ఫైట్ సీన్ కూడా చాలా బ్రిలియంట్గా పిక్చరైజ్ చేశారు. అందులో కూడా హీరో కీస్ అన్ని తీసుకొని వాటిని ప్రెస్ చేస్తూ కార్ కోసం వెతికే చిన్న చిన్న డీటెయిల్స్ భలేగా అనిపిస్తాయి. ఇలా చూసుకుంటూ పోతే ఈ సినిమా ఒక వండర్. మరి ఇలాంటి ఒక వండర్ఫుల్ మూవీని ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం వెంటనే చూసేయండి. అలాగే ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.